ఇప్పుడు రాయచోటి లాంటి ప్రాంతంలో అన్ని సంవత్సరాల పాటు ఎవరికి అనుమానం రాకుండా అంతలా మెయింటైన్ చేస్తారంటే ఇంకా ఉగ్ర లింకులు ఏ స్థాయిలో ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే ఎక్కడ ఏది జరిగినా సరే హైదరాబాద్తో మూలాలు ఉన్నవే అనే విధంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అంటూ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు. అప్పుడు విజయనగరంలో చూస్తాం, ఇప్పుడు కడప రాయచోట్లో చూస్తున్నాం, మరికొన్ని చోట్ల చూస్తున్నాం. మారుమూల ప్రాంతాలకు కూడా ఉగ్ర లింకులు చేరుకుంటున్నాయంటే అసలు ఎలా చూడాలి? ఇన్ని సంవత్సరాల పాటు అలా మెయింటైన్ చేస్తారంటే అసలు ఇంకా ఏ స్థాయిలో ఉండొచ్చు? సతీష్, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే దాదాపు మనం చూసుకోవచ్చు కొత్త 25 సంవత్సరాల నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా అటు ఎన్ఐ అధికారులకు కావచ్చు, అలాగే పూర్తిస్థాయిలో కూడా పోలీస్ అధికారులకు కూడా పూర్తిస్థాయిలో వీళ్ళిద్దరు అయితే కనుక చుక్కలు చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా వీళ్ళైతే కనుక ఏదైతే మనం చూసుకోవచ్చు కొన్ని బాంబ్ బ్లాస్ట్ జరిగాయి, ఆ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళ హస్తం అయితే కనుక పూర్తిస్థాయిలో ఉంది. అయితే మనం చూసుకోవచ్చు వీళ్ళ ఇంటిని కూడా పోలీసులు అయితే కనుక సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్ చేసిన దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే దాదాపుగా పెద్ద ఎత్తున పేలుడుకు సంబంధించిన పదార్థాలు, జిలింటెంటిక్స్, అలాగే కొన్ని సూట్ కేసు బాంబులు కూడా పూర్తిస్థాయిలో అప్పుడు దొరకడం జరిగింది. అయితే ఎన్ఐ అధికారులు పూర్తిస్థాయిలో కూడా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా మరో ఉగ్రవాది కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు, ఏదైతే సత్యసాయి జిల్లాలో పూర్తిస్థాయిలో కూడా అక్కడ కూడా ఒక ఉగ్రవాది బయటికి రావడం జరిగింది. అలాగే చూసుకుంటే కనుక రోజు రోజుకు పూర్తిస్థాయిలో ఎక్కడెక్కడ ఉగ్రవాదుల కలకలం జరుగుతుంది ఏంటి దీనిపైన అయితే కనుక పూర్తిస్థాయిలో ఎన్ఐ అధికారులు కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా నిఘా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక వీళ్ళిద్దరిని ఈ రోజు కనుక కస్టడీకి తీసుకుంటే కనుక ఈ కస్టడీ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి డేటా, అంటే వీళ్ళకి సంబంధించిన సన్నిహితులు కానీ అలాగే బంధువులు కానీ ఎవరైనా ఇంకా ఉగ్రవాదుల్లో ఉన్నారా అంటే వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో ఉగ్ర లింకులు కలిపే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున వీళ్ళని విచారిస్తే కనుక ఎవరైతే బడా నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎన్ఐ అధికారులు అయితే కనుక ఆలోచిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఇక బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రాగల 12 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఏపీలో 14 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తి అడిచేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫీల్డ్లో సిద్ధున్నారు. రవికృష్ణ, ఏ ప్రాంతాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తుంది, ఇంకా ఏం చెప్పింది వాతావరణ శాఖ? సంబంధించి వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ఈ రోజైతే వాయుగుండంగా మారింది. నిన్నటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే మాత్రం ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాలు అయితే మాత్రం పడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా చిత్తూరు, అదేవిధంగా కూడా నెల్లూరు, ఈ ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించి ఇక్కడైతే మాత్రం వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ఎడతెరపి లేనటువంటి వర్షాల కారణంగా అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే తిరుమల అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి ఉందో తిరుపతికి సంబంధించి తిరుపతిలో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఏదైతే తిరుమలకి సంబంధించి తిరుమల భక్తులకు మాత్రం తీవ్ర అసౌకర్యానికి లోనవుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొండ మీద నుంచి వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఒక పక్కన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఏదైతే ఈ మాడవీధులు స్వామివారిని దర్శించడానికి వచ్చే మాడవీధులు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా భక్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతున్నటువంటి నేపథ్యం. అదే విధంగా కూడా ఏదైతే ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి ఈ తలకోన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వద్దకి అయితే మాత్రం అటవీ శాఖకి సంబంధించిన అధికారులు మాత్రం అక్కడికి ఎవరిని కూడా అనుమతించలేదు. అలాగే ఇక నెల్లూరు కనుక చూసుకున్నట్టయితే నెల్లూరులో అయితే మాత్రం వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి సోమశిల ప్రాజెక్టు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే చెక్ డ్యాములు కానీ మినీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అక్కడ అస్తవ్యస్తంగా కూడా మారిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కలెక్టర్ ఎవరైతే హేమంత్ శుక్లా ఉన్నారో ఈ రోజైతే మాత్రం అక్కడ స్కూల్స్ అన్నిటికీ కూడా ఈ సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా పెద్ద ఎత్తున కూడా వర్షం కురిసినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవటం, అదేవిధంగా కూడా రోడ్లన్నీ జలమయమైనటువంటి ఈ పరిస్థితి. దానికి తోడుగా కూడా
ఒక్కసారిగా కూడా ఈ ఫ్లడ్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా కూడా ఏదైతే వర్షం ఉందో ఈ వర్షం పడేటువంటి సందర్భంలో ఒక్కసారి ఈ పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం, దీంతో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఇక రేపటి నుంచి అంటే ఈ రోజు అయితే మాత్రం వాయుగుండంగా మారినటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కూడా పుదుచ్చేరి అలాగే మెడ్రాస్ సిటీకి సంబంధించి మెడ్రాస్ సిటీలో కూడా పూర్తిగా కూడా జలమయమైనట్లుగా కూడా అక్కడ ఉన్న జలాశయాలన్నీ కూడా నీటితో నిండిపోయినట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లా అదేవిధంగా కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి పల్నాడులో అయితే మాత్రం వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనపడింది. ఇక నెల్లూరుకు చూసుకున్నట్టయితే మాత్రం నెల్లూరులో చేతికొచ్చిన పంట అయితే మాత్రం నీటిపాలైన పరిస్థితి ప్రధానంగా కూడా అక్కడ కనపడింది. ఇక కోతలకు రెడీగా సిద్ధంగా ఉన్నటువంటి వరి ఏదైతే ఉందో ఆ వరి మాత్రం పూర్తిగా కూడా నీట మునిగి నేపథ్యంలో పూర్తిగా కూడా పంట దెబ్బతింటంతో మాత్రం రైతులైతే మాత్రం వాళ్ళ బాధ అయితే మాత్రం వర్ణాతీతంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి జామ కానివ్వండి, అదేవిధంగా కూడా బత్తాయి తోటలు ఏవైతే ఉన్నాయో ఆ తోటలన్నీ కూడా ఈ వర్షానికి ఉరకలెత్తిపోయిన పరిస్థితి కనపడింది. ఇక 2 రోజులు అంటే రేపు నుంచి ఇక్కడ ఏదైతే తీర ప్రాంతం అంటే దక్షిణ కోస్తాల్లో ఏదో ఒక ప్రాంతాన్ని టచ్ చేస్తుంది, లేదా అక్కడ పుదుచ్చేరి కానీ మెడ్రాస్ నుంచి కానీ టచ్ చేసి ఏదైతే వాయుగుండం ఉందో వాయుగుండం తీరాన్ని దాటేటువంటి సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఆ జిల్లా కలెక్టర్లు మాత్రం పూర్తిగా అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లు అదేవిధంగా కూడా ఆర్డీఓ కార్యాలయాలు ఇక తహసీల్దార్ కార్యాలయాల్లో మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏదైతే వీటికి సంబంధించినటువంటి ఆఫీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అలాగే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికీ అప్రమత్తం చేసేటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. వాళ్ళనైతే మాత్రం వర్షం కనుక స్టార్ట్ అయ్యి గాలి కనుక బిగిన్ అయినట్లయితే మాత్రం వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాంపులు ఉన్నాయో ఆ క్యాంపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి రెవెన్యూ శాఖ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులతో కలిసి అక్కడైతే వాహనాలతో అప్రమత్తంగా ఉన్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా జలకడ్గం విడుచుకుపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా నెల్లూరు అదేవిధంగా కూడా చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కొంతవరకు గుంటూరు జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా కూడా రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికక్కడైతే మాత్రం అక్కడ దీనికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం షెల్టర్ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఈ తుఫాను విరుచుకుపడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం అదేవిధంగా కూడా 2 రోజుల నుంచి ఇక్కడ ముఖ్యంగా కూడా చిత్తూరు కానివ్వండి అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదేవిధంగా కూడా రహదారులన్నీ కూడా ఈ వాటర్తో నిండిపోయి దిగ్బంధమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరోసారి కనుక తుఫాను కనుక విరుచుకుపడినట్లయితే మాత్రం ఆ ప్రాంతాలన్నింటిలో కూడా తీవ్ర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి నేపథ్యం. అలాగే పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ కూడా బంద్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో జనరేటర్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎవరు ప్రధానంగా దక్షిణాంధ్రకి ఎక్కువ ముప్పు అని చెప్తున్నారు, అక్కడ తీరం దాటే అవకాశం ఉండొచ్చు చెప్తున్నారు. 12 గంటలు అంటే ఇంకెన్ని రోజుల పాటు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. 14 జిల్లాలకి మరీ ముఖ్యంగా జాగ్రత్తలు చెప్తున్నారు. అంటే 14 జిల్లాలు అంటే ఇంకా ఏ జిల్లాలకు దక్షిణాంధ్రతో పాటుగా ఉత్తరాంధ్ర కావచ్చు, ఇంకా ఎక్కడ ఏ జిల్లాకి ఎఫెక్ట్ ఉందనుకోవచ్చు. అంటే ఏదైతే ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండంగా మారిన తర్వాత నుంచి ఇక్కడైతే మాత్రం ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదే ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లా, అదేవిధంగా కూడా ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికి సంబంధించి విజయనగరం దాకా ప్రధానంగా ఏదైతే వైజాగ్ దాకా మొత్తం ఉన్నటువంటి జిల్లాలు అంటే ఈ జిల్లాలన్నింటికి సంబంధించి ప్రధానంగా ఇవి
ఒక్కొక్క ఏరియాకి సంబంధించి ప్రధానంగా పల్నాడు జిల్లా కానివ్వండి, ఇటు వచ్చేసి నెల్లూరుకి సంబంధించి, అదేవిధంగా చిత్తూరుకి సంబంధించి, ఇక ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి గుంటూరు, బాపట్ల, ఈ విధంగా ఇక అక్కడ అమలాపురంకి సంబంధించి, ఈ విధంగా కూడా రాజమండ్రికి సంబంధించి ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువగా విస్తారంగా కురిచేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మాత్రం అప్రమత్తమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇప్పటికే ప్రధానంగా కోస్తా ప్రాంతంలోకి వచ్చేసి ఇక ప్రధానమైనటువంటి పంట ఏదంటే వరి. ఈ వరికి సంబంధించి వరి పంట అయితే ఇప్పుడు ప్రజెంట్ కోతకు వచ్చిన దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గనక ఈ తుఫాను గనక విరుచుకుపడినట్లయితే మాత్రం ఒక్కసారిగా కూడా ఇక ఈ పంట చేతికి అందనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే వర్షం ఎంత వచ్చినా పర్వాలేదు, కానీ గాలి వీచినట్లయితే మాత్రం వరి కంకులన్నీ కూడా నేల రాలేటువంటి అవకాశం ఉంటుంది. వర్షం బాగా పెరిగినటువంటి నేపథ్యంలో మాత్రం పూర్తిగా కూడా కంకులు అదేవిధంగా కూడా మొత్తం నీట మునిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతులైతే మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే ఇక తీర ప్రాంతాలకు సంబంధించి తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే గాలి ఏదైతే ఈ తుఫానికి సంబంధించి గాలి 50 నుంచి 60 కిలోమీటర్స్ స్పీడ్తో వస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక్కసారిగా కూడా ఈ ఏదైతే చిన్న వృక్షాలు అయితే దాటికైతే మాత్రం నేలకూలేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కూడా ఇక చిన్నగా ఈ చిన్న మేడలు కానివ్వండి, అదేవిధంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇళ్ళు ఏవైతే కచ్చా ఇళ్ళు ఉంటాయో అవన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక దీనికి సంబంధించి ఏదైతే ఈ వచ్చేటువంటి తుఫానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం అప్రమత్తమైంది. ఐఎండీకి సంబంధించి ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతున్నారు. రెవెన్యూ శాఖ అదేవిధంగా కూడా పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఏవేవైతే ముంపు అయ్యేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలను అయితే అప్రమత్తం చేశారో వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసే పనులు అయితే ప్రజెంట్ అయితే ఈ రెవెన్యూ సిబ్బంది ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.